వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 2 స్టేట్స్. నేను సంధ్య. నేను దీప్తి వాజ్పేయి. సో సంధ్య, మొత్తం మీద 3 రోజుల పండుగ ముగిసింది. విశాఖ కళకళలాడిపోయింది. 30,000 మంది అతిథులు హాజరయ్యారు. మహానాడు హైలైట్స్ చెప్పు. హైలైట్స్ అంటే చాలా ఉన్నాయి. సందడిగా సాగిన వేడుకలో చంద్రబాబు రెండోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్తో సహా మొత్తం 34 తీర్మానాలతో మహానాడు ముగిసింది. ఇదే వేదికగా ప్రభుత్వ విజయాలు, విపక్షాలపై విసుర్లు మారుమోగాయి. విశాఖ సాగర తీరంలో 3 రోజుల మహానాడు ముగిసింది. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్తో పాటు మొత్తం 34 తీర్మానాలను మహానాడు ఆమోదించింది. సాంఘిక, సంక్షేమ, ఆర్థిక అంశాలతో పాటు రాజకీయ వికాసం, సుపరిపాలన, సాంకేతిక విజ్ఞాన వినియోగం, అవినీతి నిర్మూలన వంటి అంశాలు మహానాడులో కీలకంగా వినిపించాయి. మొత్తం 94 మంది 27 గంటల పాటు ప్రసంగించారు. ఏపీ టీడీపీ చీఫ్ గా కళా వెంకట్రావు, తెలంగాణ సారథిగా ఎల్ రమణ ఎన్నిక కాగా, ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రెండోసారి చంద్రబాబు ఎన్నికయ్యారు. తనపై నమ్మకం ఉంచినందుకు పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని సింహాచల అప్పన్న సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు. నారా చంద్రబాబు నాయుడుని నేను తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షునిగా రాగద్వేషాలకు తావు లేకుండా మరియు కుల, మత, ప్రాంతీయాలకు అతీతంగా నాకు అప్పగించబడిన నిధులను మనస, వాచ, కర్మేణ నీతివంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాపు రిజర్వేషన్ల అంశం మహానాడులో టాపిక్ గా మారింది. మంజునాథ కమిటీ నివేదిక రాగానే బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేస్తామన్నారు చంద్రబాబు. మంజునాథ్ కమిషన్ వేశాం, వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. తొందరగా రిపోర్ట్ ఇమ్మని కూడా కోరాం. ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే అధ్యయనం చేసి కేబినెట్లో పెట్టుకొని వీలైన తొందరలో అందరికీ ఆమోదయోగ్యంగా వెనుకబడిన వర్గాలకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం అనుకున్న సమయానికి పూర్తి చేసి ఉత్తరాంధ్ర సహా రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని, ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా నీటి ఎద్దడిని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఏమాత్రం అనుమానం లేదు, గోదావరి నీళ్లు విశాఖపట్నానికి వస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం సస్యశ్యామలం అవుతుంది. ఆ సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్ 1 మనం ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ జ్ఞాపకం ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేస్తున్నాం. 3 ఏళ్లలో 1,25,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, ప్రభుత్వ విజయాలను ప్రస్తావించారు లోకేష్. పనిలో పనిగా ప్రతిపక్ష వైసీపీకి సవాల్ విసిరారు. ప్రభుత్వంపై మాటిమాటికి అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. నేను సభాముఖంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ రమ్మంటారు నన్ను చెప్పండి. మీ అవినీతి గురించి, నా పైన వేసే అవినీతి ఆరోపణల గురించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతేగాని దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలన్న కోరికతో ఈరోజు నేను ముందరికి వస్తే నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సరికాదని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నా. మరోవైపు 3 రోజుల పాటు నిర్వహించిన సభలో ప్రసంగాలతో పాటు 42 రకాల ఫుడ్ వెరైటీస్ కార్యకర్తలను ఆకట్టుకున్నాయి. ఎక్కడా ఏ సమస్య లేకుండా సరికొత్త ఉత్సాహంతో మహానాడు ముగియటంతో చంద్రబాబు ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నట్లుగా చెప్పారు. తెలుగుదేశం పార్టీని ఒక శక్తివంతమైన పార్టీగా తయారు చేసి 2018 మళ్ళా మహానాడులో మనం మొత్తం మీరే చేశారు. అదేంటి? ఇది మహానాడులో చంద్రబాబు డైలాగ్. ఓ, అర్థమైంది. యూత్ ను ఉద్దేశించానన్న డైలాగేగా. ఎస్, వారసులందరూ చాలా బాగా ఆర్గనైజ్ చేశారని మెచ్చుకున్నారుగా చంద్రబాబు. అవును, విశాఖ వేదికగా జరిగిన మహానాడును ఆద్యంతం నిర్వహించింది యువ కిరీటాలే. నిన్నటిదాకా తల్లిదండ్రుల వెనుకుండి అడుగులో అడుగేసిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా టీడీపీ మహానాడు బాధ్యతను భుజానికెత్తుకుని గ్రాండ్ సక్సెస్ చేశారు. లోకేష్ సన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, రామ్మోహన్ నాయుడు సన్ ఆఫ్ ఎర్రన్నాయుడు, పరిటాల శ్రీరామ్ సన్ ఆఫ్ పరిటాల సునీత,
అఖిలప్రియ డాటర్ ఆఫ్ భూమా నాగిరెడ్డి, విజయ్ సన్ ఆఫ్ అయ్యన్న పాత్రుడు, అవినాష్ సన్ ఆఫ్ దేవినేని నెహ్రూ, రాజగోపాల్ రెడ్డి సన్ ఆఫ్ సోమిరెడ్డి, గ్రీష్మ డాటర్ ఆఫ్ ప్రతిభా భారతి, కార్తీక్ సన్ ఆఫ్ శిల్ప చక్రపాణి రెడ్డి. వీళ్లంతా నిన్నటిదాకా ఇలా తల్లిదండ్రుల పేరు చెప్పుకొని టీడీపీలో కనిపించిన కుర్రకారు. కానీ ఈ మహానాడుతో వాళ్లకంటూ ఒక స్పెషల్ కేటగిరీ దక్కింది. టీడీపీకి కొత్త తరం ప్రతినిధులుగా ఒక ముద్ర పడింది. అవును, ఈసారి 3 రోజుల మహానాడును నిర్వహించింది సీనియర్లు, కీలక నేతలు కాదు, పార్టీకి చెందిన యువ కెరటాలు. పదవులున్నా లేకపోయినా అంతా విశాఖ సాగరానికి చేరుకున్నారు. వెల్కమ్ నుంచి సెండ్ ఆఫ్ దాకా అంతా తామే నిర్వహించారు. విశాఖ మహానాడుతో వారసుల హవాకు తెలుగుదేశం శ్రీకారం చుట్టింది. సభ నిర్వహణ నుంచి తీర్మానాల వరకు అంతా వాళ్ల చేతుల మీదుగానే నడిచింది. చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ మహానాడు పూర్తి బాధ్యతలు తీసుకుంటే ఆయన సారథ్యంలో మిగతా యువ నాయకులంతా కదం తొక్కారు. ఎర్రన్నాయుడు కుమారుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు సభ నిర్వహణలో కీలకంగా మారారు. నవ యుక్తి యువ శక్తి మన ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు మన నారా లోకేష్ అన్న గారు భావి తరాలకు భవిష్యవాణి, యువతరానికి ఆదర్శం. ప్రజల కోసం తెలుగుదేశం అయితే, ప్రగతి కోసం చంద్రబాబు నాయుడు గారు అయితే, కార్యకర్తల కోసం వస్తున్నా నీ కోసం అని మీ అందరికీ కూడా ధైర్యం చెప్పడానికి కార్యకర్తలు అందరూ కూడా మీ కెరటాల ధ్వనులతో లోకేష్ అన్న గారిని. అయ్యన్న పాత్రుడు తనయుడు విజయ్ భోజన వసతిని పూర్తిగా తన భుజాలపై వేసుకున్నాడు. పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్, చినరాజప్ప కుమారుడు చిన్న కార్యకర్తలను రిసీవ్ చేసుకోవడం, వాళ్లకు కావలసిన పూర్తి వసతుల్ని కల్పించడంలో సక్సెస్ అయ్యారు. ఈ 36వ మహానాడులో మా అందరికీ ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పి లోకేష్ గారు మాకు బాధ్యతలు అప్పచెప్పారు. మేము అది చూసుకుంటూ మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. 36 సంవత్సరాలు బట్టి ఇంత పెద్ద పెద్ద ప్రోగ్రాంలో శానిటేషన్ కానీ పాస్ కానీ ఎలా చేస్తున్నారు అనేది అడిగితే సీనియర్లు పెద్ద ఆయన కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ సూచనల మేరకు వాళ్ళందరూ అనుభవాలు బట్టి పనిచేస్తారు. మా మీద బాధ్యతలు పెట్టి మీరు చూసుకోవాలా, ఎట్లుంది ఏంది మొత్తం చూసి చెప్పాలి, అప్డేట్ చేయాలి. సో ఇట్స్ ఆల్ ఎక్సైటింగ్, చాలా బాగుందండి. అది అన్ని ఎన్నో పార్టీస్ ఉన్నాయి, కానీ తెలుగుదేశం పార్టీలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రమశిక్షణ. అది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి బాధ్యతలు చేపట్టడం గారు. మొత్తం మహానాడులను ఒక బాధ్యతగా, అది ఫుడ్ కమ్ చెంది దాదాపు ఎన్నో వేల మందితో కూడిన దాంట్లో నన్ను బాధ్యతగా పెడుతున్న విధంగా ఒక బాధ్యతగా భావించి ఈరోజు ఇది చేస్తున్నాను. ఒకరిద్దరు కాదు, పదుల సంఖ్యలో సీనియర్లు, కూతుళ్లు, కుమారులు మహానాడు వేదికగా హైలైట్ అయ్యారు. అందుకే చంద్రబాబు సైతం మహానాడు నిర్వహణ విషయంలో యువతరం తీసుకున్న బాధ్యతను ప్రశంసించారు. వాళ్ల సేవలను టీడీపీ గుర్తిస్తుందని, అవకాశం ఉన్నప్పుడు అందరికీ కీలక స్థానాలు దక్కుతాయని భరోసా ఇచ్చారు. ఎవరు ఊహించిన విధంగా బ్రహ్మాండంగా మీటింగ్లు కండక్ట్ చేయడం కానీ, ఫ్లూయెంట్ గా ఫ్రీగా మాట్లాడడం కానీ, అదే మరి ఇంకొక పక్కన పాదయాత్ర, సైకిల్ యాత్ర పెట్టుకొని మొత్తం కాన్స్టిట్యూన్స్ తిరిగి ఒక బ్రహ్మాండమైన నాయకుడిగా 3.5 years లో ఎమర్జ్ అయ్యాడంటే, 4 సంవత్సరాలు ఎమర్జ్ అయ్యాడంటే ఇది ఒక చరిత్ర. ఇప్పుడు అఖిలప్రియను కూడా చూశాను, వాళ్ళ తండ్రి చనిపోతే ఆ అమ్మాయిని కూడా మంత్రిగా తీసుకున్నాం. యువతకు శక్తి ఉంది, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశంలో కూడా యువత రావాల్సిన అవసరం కూడా ఉంది పెద్ద ఎత్తున. మహానాడు వేదికగానే కాదు, అసలు మొత్తం టీడీపీలోనే యువ నాయకత్వాన్ని తెరపైకి తెస్తున్నారు. 2019 నాటికి మెరికల్ లాంటి యువ కెరటాలను తయారు చేయాలని చంద్రబాబు ఇచ్చిన సందేశంతో అన్ని జిల్లాల్లోనూ నేతలందరి పిల్లలను ప్రజల్లోకి పంపుతున్నారు. వీరిలో కొందరు మహానాడు వేదికగా పార్టీ సేవ ప్రారంభిస్తే, ఇంకొందరు నేరుగా ప్రజల్లోకి వెళ్లి 2019 టార్గెట్ గా అడుగులు ముందుకేస్తున్నారు. దిత్తే సాధారణంగా ప్రీపోల్ సర్వేలు అంటే ఎలక్షన్స్ కు ముందుంటాయి, కానీ కేసీఆర్ 2 ఏళ్ల ముందే చేయించేశారుగా. అవును, ఇప్పుడు ఆయన చేయించిన సర్వే రిపోర్టే అందరిలోనూ టెన్షన్ కి కారణమవుతోంది. తాము చేయించిన సర్వే నిజమని టీఆర్ఎస్ నేతలు చెప్తుంటే అదంతా హంబక్కని చెప్పడానికి విపక్షాలు వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నాయి. దమ్ముంటే రాజీనామా చేసి ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. అయితే వాళ్ల కామెంట్లకి టీఆర్ఎస్ కూడా మళ్లీ ప్రతి సవాల్ విసిరే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. 2019లో తెలంగాణలో గెలుపు మాదే, ఢంకా మోగిస్తోంది బీజేపీ. 2019లో మేమే గెలుస్తాం ధీమాగా చెబుతోంది కాంగ్రెస్. వీళ్లు చెబుతోంది గెలుపు మాటే, కానీ ఈసారి గెలుపు మాదే. వచ్చే సీట్లు అక్షరాల 111. గెలుపు మాటతో పాటు సంఖ్యాబలాన్ని ముందే చెప్పిన కేసీఆర్ మిగతా పార్టీలను గజగజలాడిస్తున్నారు. ఆయన వెల్లడించిన వివరాల్లో గెలుపు ధీమాతో ఉన్న కాంగ్రెస్ కు ఇచ్చింది కేవలం 2 సీట్లు, మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ కు 6 సీట్లు. ఎన్నికలకు 2 ఏళ్ల ముందే కేసీఆర్ ప్రకటించిన ముందస్తు రిజల్ట్స్ మజ్లిస్ కేమో గానీ కాంగ్రెస్, బీజేపీలకు మాత్రం మింగుడు పడటం లేదు.
ఇప్పటికే గ్రామ గ్రామాన బీజేపీ అంటూ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ నేతలు కేసీఆర్ది బోగస్ సర్వే అంటూ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తడాఖా చూపిస్తామంటున్నారు కిషన్ రెడ్డి. మరి 111 సీట్లు వస్తాయని తప్పుడు సర్వేలు చేసి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మాకు 111 సీట్లు వస్తాయని ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతూ ఒక బోగస్ సర్వేతో మరి ప్రగతి భవన్లో కూర్చొని కేసీఆర్ స్వయంగా సర్వే రాసుకొని ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో విస్తరిస్తాము. తెలంగాణలో మోడీ ప్రభావం లేదని చెప్పేటువంటి కేసీఆర్ గారికి రానున్న రోజుల్లో మోడీ ప్రభావం ఏంటో, భారతీయ జనతా పార్టీ ఏంటో, మా తడాకా ఏందో రానున్న రోజుల్లో కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీకి చవి చూపిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఇటు కాంగ్రెస్ కు 2 సీట్లు మాత్రమే వస్తాయన్న సర్వేతో ఆ పార్టీ నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఇప్పటికిప్పుడు సీఎం తన పదవికి రాజీనామా చేసి ఎన్నికలకొస్తే తమ సత్తా ఏంటో చాటుతామంటున్నారు. నిజంగా నువ్వు గెలుస్తావని నమ్మకం ఉంటే ఈ బోగస్ సర్వేలు మానేసేయాలి. అసలు ఏదో నిజంగా ఆ బోగస్ సంస్థ ఎవరో వీళ్ళు ఏం రాసుకుంటున్నారో ఇంట్లోకి సరదాగా 111 ఎందుకండి 119 రాసుకొని ఇంట్లో ఇంకా సంతోషంగా ఉండి చెప్పరాదండి, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా 119 రాసుకుంటే. పూర్తిగా అసలు ప్రజల్లో అడుగంటి పోతున్నారని చెప్పి అదేదో వాళ్ళ క్యాడర్స్కి మొరాల్ బూస్టింగ్ కోసం ఒక బోగస్ సర్వే చేసుకుని ముందుకు వచ్చిండు. నువ్వు కాన్స్టిట్యూషన్ వయలేషన్గా డిఫెక్ట్ అయిన వాళ్ళని రిజైన్ చేసి పోటీ చేయించు. ఇప్పుడు చేయించు. ఇప్పుడు మేము ఓడిపోతే అది మా ఓటమి మేము ఒప్పుకుంటాం. విపక్షాల ఉడుకును గమనించిన కేసీఆర్ తన సర్వేలు ఎంతవరకు నిజమో మరోసారి గట్టిగా చెప్పారు. సర్వేలు బోగస్ కాదు, విపక్షాల మెదళ్లే బోగస్ అని ఘాటుగా విమర్శించారు. రాజీనామాని చించుకుంటున్న కాంగ్రెస్ నేతలు రాజీనామా చేసి ఎన్నికలకొస్తే ఫలితం చూడొచ్చంటూ ప్రతి సవాల్ విసిరారు. కొన్ని పార్టీలు మన దగ్గర వాళ్ళకు పాపం ఇది ఏంది అనేది అర్థమైతే లేదు. జుట్లు పీక్కుంటా ఉన్నారు, అంగిలాగులు దిక్కుంటా ఉన్నారు. వాస్తవాలు గమనించకుండా అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. మనం సర్వే చేయించినాం. టీఆర్ఎస్ పార్టీకి 111 సీట్లు గెలుస్తుందని చెప్పి సర్వే వచ్చింది. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకటించినారు, గతంలో నరేంద్ర మోడీ గారికి 39% ఉండే దేశంలో ఇప్పుడు 46% అయిందని వాళ్ళు చెప్పినారు. అదే బండారు దత్తాత్రేయ గారు ఏమంటాడు, మీ సర్వే తప్పు బోగస్ అంటాడు. మరి మీ సర్వే తప్పు అవుతుందా బోగస్ అవుతుందా? మరి మాది బోగస్ అంటే మీది కూడా బోగసే కావాలి కదా. అంటే సర్వేలు బోగస్ అంటే మరి మీ సర్వే కూడా బోగస్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి సర్వేలు బోగస్ కావు, మన ధమాకులు బోగస్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడుగుతా ఉన్నా, మీకు ఎందుకేనండి ఓటు ఈ రాష్ట్రంలో? నాకు అర్థం కాదు. ఏం చెప్పి మీరు ఓట్లు అడతారు? ఇలా మీరు కొత్తగా చూడని పార్టీ ఒక 60 ఏళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించారు. మీరు ఇలా మీరు కొత్తగా ఏకదం స్వర్గంకి వెళ్ళి ఏమైనా ఊడిపడ్డరా, దిగిపడ్డరా? ప్రజలకు తెలియని వల్ల మీ పరిపాలన చూడలేదా, మీ పద్ధతి చూడలేదా, మీ కాలంలో ఏం జరిగిందో తెలియదా? మరోవైపు కేసీఆర్ సర్వేల ఫలితమో, ఉన్న పార్టీలో ఉంటే భవిష్యత్ ఏమవుతుందో అన్న భయమో గానీ టీఆర్ఎస్ లోకి వలసలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఆదిలాబాద్కు చెందిన టీడీపీ నేత మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ మరింత పుంజుకొని సర్వే లెక్కలను నిజం చేయడం ఖాయమని రాథోడ్తో పాటు పార్టీలో చేరిన అనుచరులకు భరోసా ఇచ్చారు. దీప్తి, తెలంగాణకు అమిత్ షా వచ్చేళ్ళిన తర్వాత పార్టీల మధ్య మాటల దాడి బాగానే జరిగింది. కానీ రాహుల్ గాంధీ రాకముందే మాటల దాడి మొదలైపోయిందిగా. అవును, కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో ఎలా అమలవుతున్నాయని దాని గురించి అప్పుడు టీఆర్ఎస్ బీజేపీ మధ్య వార్ నడిచింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు ముందు జాగ్రత్తగా రాహుల్ గాంధీకి ఒక సూచన చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. స్థానిక నాయకులు చెప్పిన వాటిని వల్లిస్తే ఆయనకే పరువు పోతుందన్నారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల్లో ఏం చేసిందో ఇవాళ ఒక్కసారి ఆయన తెలుసుకుంటే మంచిది. మీదేదో మీ స్థానిక నాయకుల మాటలు నమ్మితే మీ గౌరవమే పోతుంది, మాకేం పోదు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ అనేక రంగాల్లో నంబర్ 1 ఉన్నది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో సంక్షేమ రంగంలో నంబర్ 1 ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 అని మనం చెప్పలే, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. నీటి పారుదల, నీటి వనరుల సంరక్షణ విషయంలో
తెలంగాణ నంబర్ 1 అని మనం చెప్పలే, కేంద్ర మంత్రి ఉమాభారతి గారు చెప్పినారు. మిషన్ కాకతీయలో తెలంగాణ నంబర్ 1 ఉందని చెప్పారు. ఇవాళ శాంతి భద్రతల్లో తెలంగాణ నంబర్ 1 అని చెప్పినారు. మనం చెప్పలే. పక్కనుండే కర్ణాటక పోలీసులు వచ్చి మీ యొక్క షీ టీమ్స్ బాగున్నాయి, మీ లా అండ్ ఆర్డర్ బాగున్నది, మీ పద్ధతి ఏందో మాకు చెప్తే మేము కూడా నేర్చుకొని మా బెంగళూరులో, మా బీదర్లో, మా కర్ణాటకలో చేసుకుంటామని చెప్పి పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి శాంతి భద్రతల్లో నంబర్ 1 అని చెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీయే ఉంది అక్కడ. వాళ్ళు కూడా నంబర్ 1 అని చెప్పినారు ఈరోజు. అదేవిధంగా మంచినీటి సదుపాయం మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి దేశానికే ఆదర్శవంతంగా ఈ తెలంగాణలో ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి కూడా నల్లాబెట్టి స్వచ్ఛమైన నీళ్ళిచ్చే మిషన్ భగీరథ కార్యక్రమం తెచ్చి మంచినీటి సౌకర్యాల కల్పనలో నంబర్ 1 ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని మనం చేస్తాం. రైతు ఇది ఇవాల్టి 2 స్టేట్స్ చూద్దాం. చూస్తూనే ఉండండి TV9.